రాజమండ్రిలో పుష్కరాల ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ డైవర్షన్, శానిటేషన్, భద్రత, వైద్య ఏర్పాట్లపై అధికారులతోటి చర్చించారు. భక్తులందరూ ఒకే చోట స్నానాలు చేయాల్సిన అవసరం లేదని, అన్ని ఘాట్లపై ప్రజలకు అవగాహన కలిగేలా ప్రచారం చేయాలని పవన్ అన్నారు. గత ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు పవన్ సూచించారు. ఇంతమంది జనం మొన్న ఈ మధ్యన తమిళనాడు జరిగిన ఒక సంఘటన కూడా చూశారు. ఒక 5,000 మంది జనం వచ్చినప్పుడే గ్రేట్ అమౌంట్ ఆఫ్ ఛాన్సెస్ ఆర్ ఫర్ ఎ స్టాంపేడ్. మీరు ప్రతిరోజు ఎన్ని లక్షలు సార్ మీరు అంటుంది? 17 lakhs. అంటే మీరు ఇట్ ఈస్ ద పొటెన్షియల్ లైఫ్ రిస్క్ ఉన్నాడు కదా. ఇది నేనేమన్నానంటే మీరు ఎలాబొరేట్గా కనుక ఎక్స్టెన్సివ్గా విత్ కన్సర్న్తో చేయకపోతే మటుకు ఇది మనందరం తప్పు చేసాం. ఇది ఎందుకంటే మనం కొన్నిసార్లు సహజంగా వదిలేసినా పర్లేదు, కానీ ఇది మీరు సంవత్సరం పెట్టుకొని స్టిల్ మీరు ముందుకు తీసుకెళ్ళాం. వెన్ దే సేయింగ్ పుష్కర్స్ ఆర్ హ్యాపెనింగ్, దట్ మీన్ దిస్ ఇస్ ద ఓన్లీ గాడ్, ఇట్ ఈస్ బీయింగ్ పబ్లిష్డ్, మీన్ ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్రింటెడ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్. అంటే రాజమండ్రి నేను పుష్కరాలకు వెళ్ళి స్నానం చేయాలి అంటే నాకు మిగతా నాకు అర్థం కావట్లేదు. మీరు దీని మీద ఒక మీడియా క్యాంపెయిన్ కానీ అవేర్నెస్ క్యాంపెయిన్ అదేమన్నా ఉందా? దాని మీద ఇంక్లూడ్ చేశారా? అలాగే అందరినీ డిఫరెంట్ ప్లేస్లో అందరూ ఒకటే చోట ఉండాలి లేదు కదా. డీప్ అనేది లోతు ఎక్కువ.